Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త వీరాపురపు సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభాశీస్సులండి. మనకి శ్రావణ మాసంలో మొదటగా ప్రారంభంలోనే శుక్రవారంతో ప్రారంభమవుతుంది. వెంటనే ఒక 2-3 డేస్లో నాగుల పంచమి రాబోతోంది. మనకి నాగుల పంచమి అనగానే రకరకాల విధానాలు పాటిస్తూ ఉంటారు. కొంతమంది చవితి రోజు నుంచి ఆచరిస్తూ పంచమి 2 రోజులు అంటారు, కొంతమంది 4 రోజులు 5 రోజులు అంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. అసలు ఏ రకంగా చేయాలి, అసలు ఎందుకు చెయ్యాలి ఈ విధానాన్ని మనం? మంచి మాట అడిగారు. ఈ విశ్వంలో నాగారాధనే చాలా ప్రధానమైనది. ఎందుకు అది కూడా అన్నానంటే అన్ని లోకాలని కూడా ఆక్రమించినటువంటి వాళ్ళు, ఆ దేవదేవులైనటువంటి భగవంతుని కూడా వాళ్ళు ఆక్రమించిన వాళ్ళే, అంటే వాళ్ళ ఆధీనం పరుచుకున్న వాళ్ళే. ఆ మహాలక్ష్మి అయినటువంటి అమ్మవారిని అనంతలక్ష్మి అనే పేరు పెట్టి పిలుస్తారు. ఏమిటి అనంతలక్ష్మి? అనంత అంటే ఏమిటి? మొత్తం లెక్కలేనిది, అంతం లేనిదనా? ఓకే, అనంతలక్ష్మి అంతటా వ్యాపించి ఉన్నది అనుకోవచ్చు కదా. అనంతలక్ష్మి అంటారు. ఏమంటారు? అనంతలక్ష్మి అంటే దాని అర్థం ఒక మాటలో చాలు. అంటే అనంతం అంతా, విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాళ్ళే నాగదేవతలు. అందుకే అనంతలక్ష్మి అని పిలుస్తారు. సరే, అదే అనంతుడు అని కూడా పిలుస్తారు. ఎవరిని? మహావిష్ణువుని. అనంతుడు యొక్క ఆధీనమై ఉన్నటువంటి వాడే మహావిష్ణువు, అనంతుడు అని పిలుస్తారు. ఎందుకంటే ఆదిశేషుని వాళ్ళ యొక్క మంచం అనొచ్చు, వాళ్ళ యొక్క సింహాసనం అనొచ్చు, లేదంటే ఏదైనా పానుపు అనొచ్చు. ఎన్ని విధాలుగా వర్ణించినా కూడా తక్కువే. అలా పాల సముద్రమైనటువంటి ఆ సముద్రంలో ఆదిశేషుడు, ఆదిశేషుని పైన లక్ష్మీనారాయణులు, అలా వాళ్ళని కూడా వాళ్ళు ఆక్రమించినటువంటి వాళ్ళు. సాక్షాత్తు పరమశివుణ్ణి కంఠాన్ని ఆభరణంగా అలంకరించినటువంటి వాళ్ళు. ఆ యొక్క భగవంతుడికి అందరికీ కూడా ఆభరణాలు కూడా వాళ్ళే. ఈరోజు మనము ఆభరణాలు అంటే ఏంటి? బ్రాస్లెట్ కానీ, గాజులు కానీ, మెడలో నెక్లెస్ హారాలు కానీ, లాస్ట్కి ఆ మంగళసూత్ర దారం కానీ, దాన్ని పసుపు దారం అంటారు. ఈ అన్నిటికీ కాళ్లకు పట్టీలు కావచ్చు, మెట్టిలు కావచ్చు, చూడామణి కావచ్చు, పాపడి బిళ్ళ కావచ్చు, అన్నీ ఒకటి కాదు. మన శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా వాసుకి సర్పం. ఆభరణాలన్నీ వాసుకి సర్పం. అవును. నాగాభరణాలు అంటారు. ఏమంటారు? నాగాభరణాలు. భగవంతుడికి నాగాభరణాలు, మనకందరికీ కూడా అవి ఆభరణాలు. ఓకే. అలా మన శరీరాన్ని మనకు తెలియకుండా పరోక్షంగా మన శరీరాన్ని ఆక్రమించినటువంటి వాళ్ళు కూడా నాగదేవతలే. అలాగే మన శరీరంలో కూడా మన అంగాంగాలని కూడా సర్పాధీనం అని పోల్చి ఉన్నాం. మనకు ఆది నుంచి కూడా మాకు ఇవన్నీ అవగాహన. మన వెంట్రుకలు కూడా సర్పాలే. మన వెన్నుపూస కూడా తక్షక సర్పం. వెన్నుపూస అంటే మనిషికి బ్యాక్ బోన్, దాన్ని తక్షక సర్పం అంటారు. అందుకే ఆ తక్షకుడు మంత్రం కూడా ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి. కోట్ల మంత్రాలలో ఆరోగ్య మంత్రం అనేది ఓం తక్షకాయ విద్మహే ఆరోగ్యప్రదాయ ధీమహి తన్నో జ్యేష్ఠమాసాదీప ప్రచోదయాత్. ఆరోగ్యాన్ని, ఎంతటి అనారోగ్యాన్నైనా కూడా రికవరీ చేయగలిగేవాడు. అనారోగ్య సమస్య ఏర్పడిందంటే దానికి కారకుడు ఆయన, తక్షకుడు. వాళ్ళ పాప కర్మలను బట్టి వాళ్లకు ఏ వ్యాధి ఎప్పుడు రావాలనో అది అప్పుడే వస్తుంది. అది డాక్టర్ అయినా, అది పండితుడైనా, పామరుడైనా, ఎవరికైనా సరే 24 గంటలు అనునిత్యము 100 మందిని సేవ చేసేటువంటి డాక్టర్, సేవ్ చేసేటువంటి వైద్యుడైనటువంటి ఆయనకు కూడా అనారోగ్యం అనేది వస్తుంది. అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. దానికి ఒక టైము,
దానికి ఒక సమయ సందర్భము అవును ఉంటుందన్నమాట. ఉంటుంది. వచ్చినప్పుడు తన ఆరోగ్యాన్ని తను పరిష్కరించుకోలేడు. ఉమ్, తాను ఇంకొకరిని సంప్రదించాలి, అవును తను ఇంకొకరి ఇంకొకరిని దగ్గరికి వెళ్ళాలి. సంప్రదించాలి. అదే తాడు తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడని దానికి పైన ఇంకా అవును. వీళ్ళందరికీ కలిపి పైవాడు ఎవడంటే భగవంతుడు. ఉమ్, ఆడే తక్షకుడు. ఆయనను మనం భగవంతునిగానే పూజిస్తాం. నాగారాధన అనేది విశేషంగా పూజించేటువంటి మన ప్రాంతాల వారిగా కొన్ని ప్రాంతాల వారిగా శ్రావణ మాసంలో చేస్తారు, కొన్ని ప్రాంతాల వారిగా కార్తీక మాసంలో చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎవరికి తోచింది వాళ్ళు చేస్తుంటారు. ఉమ్, ఉమ్, కాకపోతే ఏది చేసినా పూజ అవుతే నాగారాధనే. అది మనకు ఈ శ్రావణ మాసం మొదలుకొని ఉమ్, ముఖ్యంగా చెప్పాలంటే అందరూ ఒక చవితి పంచమి రోజే చేస్తారు. నేను ఇందాక చెప్పాను, అవును 6 రోజులు అన్నారు కదా. లేదు ఆ, 9 రోజులు చేయాలి. 9 రోజుల నవనాగుల్ని పూజించాలి. 9 రోజులు మనం నవనాగుల్ని పూజించాము అనే దానికన్నా కూడా 9 రోజులు మనం చేస్తే నవనాగుల్ని పూజించినట్టే. అంటే అసలు ఏం చేయాలండి 9 రోజులు? ఈ 9 రోజులు కూడా మనం ప్రతిరోజు ఇందాక చెప్పినట్టే మనం పాలతో తలస్నానం చేసుకొని ఆ తర్వాత చల్లనీళ్ళతో స్నానం చేసుకొని చక్కగా తడి బట్టలతో అయినా సరే లేదంటే పొడి బట్టలతో అయినా సరే ధరించి అవుతే ఇక్కడ వాళ్ళ కోరికను బట్టి ఉంటుందన్నమాట. ఆ కోరిక అనేది ఏమిటి అంటే సంతానం లేరు ఎగ్జాంపుల్, వాళ్ళు తడి బట్టలతో మనం నాగారాధన చేయాలి. అలాగే ఆర్థిక పరంగా అనుకుందాం అనుకోండి, వాళ్ళు పొడి బట్టలతోటే వాళ్ళు నాగారాధన పూజ చేయాలి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్గా ఉంటుంది. అయితే సంతాన విషయమే అనుకుందాం. సంతానం ఆలస్యం జరుగుతున్నటువంటి వాళ్ళకి, ఆలస్యం అయినటువంటి వాళ్ళకి, లేదా తరచుగా గర్భస్రావం జరుగుతూ అబార్షన్ జరుగుతూ ఉన్నటువంటి వాళ్ళకి సర్పదోషం ఉంది అని అర్థం. అందుకనేసి మనము ఆ సర్పానుగ్రహం పొందాలి, ప్రసన్నం చేసుకోవాలి. అందుకనేసి మనం తెల్లవారుజామనే ఇందాక పాలతో స్నానం చేసుకొని చల్లనీళ్ళతో స్నానం చేసుకొని అదే తడి బట్టల మీదనే గుడి దగ్గర ఉన్నటువంటి పుట్ట అనేది ఎక్కడైనా ఉంటుంది దేవాలయాల్లో, ఒకవేళ లేని చోటు కూడా ఉండొచ్చు. నాగ ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు కూడా ఉంటాయి, జంట నాగులు కావచ్చు, లేదంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి లేదా నాగరాజు లేదా మానసాదేవి, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా విగ్రహ ప్రతిష్ఠ చేసి ఉంటారు. ఆ తడి బట్టలతోటి ఆ విగ్రహాలకైతే పాలు పసుపు 2 కలిపి అభిషేకం చేయాలి. పాలలో పసుపు కలపాలా? పసుపు కలిపి ఆ విగ్రహాలకి అభిషేకం చేసి, అభిషేకం తర్వాత వాళ్ళు మళ్ళీ శుభ్రంగా పసుపు నీళ్లతోటి శుభ్రం చేసి ఆ తర్వాత ఒకరోజు మొత్తం పసుపుతోనే అలంకరణ చేసి కుంకుమ పెట్టి, అంటే వాళ్ళకి తోచిన చేతనైనంత వరకు ఆ విగ్రహం అంతా కూడా మెండుగా పసుపుతోటే ఉండాలి. కుంకుమ పెట్టి ఆ తర్వాత వాళ్ళు సంతానం గురించి చేసేవాళ్ళు 9 ప్రదక్షిణలు చేయాలి. 9 ప్రదక్షిణలు చేసి, అది ఇద్దరు చేస్తే బాగుంటుంది భార్యాభర్తలు. ఒకవేళ వీలు కాని పక్షాన అయితే స్త్రీ మాత్రం ఆమె చేయాలి. అలా 15 రోజులు కావచ్చు, లేదంటే 9 రోజులు మాత్రం తప్పకుండా చేయాలి. రేపు శుక్రవారం స్టార్ట్ అవుతుంది కదా, పాడ్యమి మొదలుకొని నవమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆరాధన జరుగుతుంది. మొదటి రోజు వాసుకి సర్పానికి చేయడం వల్ల ఆమె మాంగళ్య బలం ఏర్పడుతుంది, సుమంగలిగా ఉంటుంది. ఏమిటి సుమంగలిగా? మొదటి చేసిన పూజ ప్రదక్షిణ ఆమె మాంగళ్య బలం కలుగుతుంది. తన భర్తకు ఎటువంటి ప్రమాదాలు ఉన్నా, నీటి గండాలైనా, వాహన ప్రమాదాలైనా, ఆరోగ్య గండాలైనా, ఏ రూపంలో ఏ గండమైనా సరే ప్రాణం పోవాల్సింది కాస్త చిన్న స్వల్పమైనటువంటి గాయంతో ఆ గండం అనేది వైదొలిగిపోతుంది. జరిగి తీరాలి కాబట్టి దాని ప్రభావం అంత ఉంది కాబట్టి తీవ్రంగా ప్రాణం పోకుండా చిన్న గాయంతో బయటపడతారు. అదే సుమంగలి, దీర్ఘ సుమంగలి. మొదటి రోజు చేసిన పూజా ఫలం వల్ల తను ముందుగా సుమంగలిగా ఉంటుంది. తర్వాత రెండో రోజు చేసినటువంటి పూజ కర్కోటకుడికి. ఆ కర్కోటకుడికి చేయడం వల్ల తను ఆర్థికంగా బాగుపడుతుంది. తను చేసిన పూజ వల్ల తను కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఇంటికి ఇల్లాలే మూలాధారం. తన భర్తకు బాగా కలిసి వస్తుంది ఇంట బయట అంటే
తన భార్య చేసినటువంటి పూజా ఫలమే అవును. ఫలితం భర్తలో సొగభాగం కాబట్టి తను అదే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా నా భార్య వచ్చినాక నాకు బాగా కలిసి వచ్చిందండి, లేదంటే నా కొడుకు పుట్టాక నాకు బాగా కలిసి వచ్చింది, లేదా నా కూతురు పుట్టిన తర్వాత నాకు అంచెలంచెలుగా నేను ఎదిగాను, అభివృద్ధి చెందాను అని చెప్తూ ఉంటారు. అవును. అదే భాగం భార్య చేసే పూజా ఫలం వల్ల కూడా కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఆ రెండో రోజు చేసే పూజ ఆ కర్కోటకుడికి చేసినట్టు అనమాట. అంటే మనం పర్సనల్గా పలానా దానికే చెయ్యాలి అంటే కూడా అది గురువుని సంప్రదించి దానికి సంబంధించినటువంటి మంత్రోచ్చారణ కూడా తీసుకొని చేయొచ్చు. దానికి ఒక రీజన్గా కూడా వెళ్ళొచ్చు. లేని పక్షాన భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇది చెయ్యాలి, ఇది చేయకపోతే దేవుడు కొడతాడేమో, నేను తప్పు చేస్తున్నానేమో అని ఏం లేదు. కల్మషం లేకుండా ప్రేమతో భక్తితో ఆ రెండో రోజు తను తడి బట్టలతోటి ఆ విగ్రహాలకి మళ్ళీ ఒట్టి పసుపు నీళ్ళతో అభిషేకం చేసి, అంటే నీళ్ళల్లో పసుపు బాగా కలిపి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో శుభ్రం చేసి ఆ గంధంతో మొత్తం అంతా అలంకరణ చేసి మళ్ళీ కుంకుమ అలంకరణ చేసి తనకు రెండో రోజు నైవేద్యం పెట్టేసి 9 ప్రదక్షిణలు చేసినట్టు అయితే ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. ఓకే. గంధం ఆర్థిక అభివృద్ధిని కలగచేస్తుంది, మనశ్శాంతిని కలగచేస్తుంది, ప్రశాంతతను కలగచేస్తుంది. దీనికే ఒక మంత్రం కూడా ఉంది. ఓం కర్కోటకాయ విద్మహే ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విషదృష్టి ప్రచోదయాత్. అంటే మన పైన ఉన్నటువంటి చెడు దృష్టిలు ఎన్నున్నా కూడా 10,000 చెడు దృష్టిలు ఉన్నా కూడా పటాపంచలైపోతాయి. ఐశ్వర్యప్రదాయ ధీమహి అంటే మనం చేసే వృత్తి ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ, ఉద్యోగం ద్వారా కానీ, ఏ రూపంలో నువ్వేం చేసినా సర్వ సంపద. ఏమిటి? సర్వ సంపద. ఏ రూపంలో నువ్వు మాట్లాడుతున్నా సంపదే, నువ్వు నడుస్తున్నా సంపదే, ఇట్లా నువ్వు కూర్చొనున్నా సంపదే. ఏ విధంగానైనా ఏ రూపంలోనైనా ఎవరు ఏ పని చేస్తున్నారో దాని ద్వారా వాళ్ళకి లాభం అనేది వస్తుంది. దాన్ని ఐశ్వర్యప్రదాయ ధీమహి అంటే నాకు సంపదని ఇమ్మని, ఐశ్వర్యాన్ని దానం చేయమని. అది మనం ఏకంగా అనంతుడినే మనం పూజిస్తున్నాం. కర్కోటకుడు ఆయన. చెడు దృష్టిలో ఈ మనకు వచ్చే ఆదాయాలకు సంబంధించి ఎటువంటివైనా సరే చెడు దృష్టిలున్నా, ఆటంకాలున్నా, మనకు రావాల్సిన సమయానికి రావాల్సిన సంపద చేతికి రాకపోయినా, ఆగిపోతున్నా, ప్రతిదై అట్లా ఉన్నప్పుడు ఇలా చేసినట్టు అయితే ఏ ఆటంకం లేకుండా దాన్ని రావాల్సిన తప్పకుండా అది వస్తూనే ఉంటుంది. నీటికి దారి చూపించాల్సిన అవసరం లేదు, దాని అంతటా తను వెళ్ళిపోతూనే ఉంటుంది. అట్లాగే మనకు రావాల్సిన సంపద ఎక్కడ ఆగదు, రావాల్సింది ఎతుక్కుంటూ మన ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. అదే ఆ యొక్క ఆ చేసే పూజా విధి విధానం. మనం భక్తితో ప్రేమతో చేసేటువంటి పూజాఫలం, పూజకు తగిన ప్రతిఫలం, దాన్నే పూజాఫలం. రెండో రోజు. మూడో రోజు తదియా. అలాగే మూడో రోజు వచ్చేసి మనం యథావిధిగానే చేసుకుంటూ మూడో రోజున మనం ఆ విగ్రహాలకి మంచినీళ్ళతో స్నానం చేసి ఆ తర్వాత విభూతితోటి అభిషేకం, భస్మాభిషేకం. ఈ భస్మాభిషేకం అనేది కూడా అత్యంత కఠినమైనటువంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది, ఎటువంటి ఉపద్రవాల నుంచి అయినా కూడా మనల్ని కాపాడుతుంది. దానికి మంత్రం కూడా ఉంది. ఓం భూతేర్భూతీకరి పవిత్ర జనని వాపోగ విధ్వంసని సర్వ ఉపద్రవనాశిని సర్వార్ధ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షసగణారిష్టాది సంహారిణి. అర్థమైందా? అర్థమైంది. ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి అంటే, మనకు పట్టి పీడిస్తున్నటువంటి గ్రహాలు కావచ్చు, నవగ్రహాలే కావచ్చు, భూత ప్రేత పిశాచ రాక్షసాదులు కావచ్చు, ఎటువంటి అయినా సరే మనమల్ని మన కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి వాటి నుంచైనా మనము బయటపడతాము. ఈ యొక్క మంత్ర యొక్క అర్థం చాలా ఎంతైనా ఉంటుంది, చెప్తూ పోతుంటే మనకు సమయం కూడా చాలా లెంత్ అయిపోతుంటుంది. కాబట్టి అది లఘువుగా షార్ట్కట్లో అలా ఆ భస్మంతో ఆయనకు అలంకరణ చేస్తే భస్మ ప్రియుడు అనమాట. శివుడు కానీ
సుబ్రహ్మణ్య స్వామి కానీ అవును. వీళ్ళు భస్మ ప్రియులు అనమాట. ఓకే. విభూతికి వాళ్ళకు ఆ విభూతి అంటేనే ఐశ్వర్యం. అందుకే భూతీకరి పవిత్ర జనని. పవిత్రం అంటే అంటే ఏదైనా సరే ఎటువంటి చెడు ఎటువంటిదైనా లేనిది. కూడా అది పవిత్రమైపోతుంది. అవును. అలా పవిత్ర జనని వాపోగ విధ్వంసని సర్వ ఉపద్రవనాశని. సర్వ అంటే ఎటువంటివైనా సరే మనిషి దృష్టి దోషాన్ని కావచ్చు, ఏలేనాటి శని ప్రభావం కావచ్చు, రాహు యొక్క దోషం కావచ్చు, కేతు యొక్క పీడితం కావచ్చు, లేదంటే బుధుని యొక్క ఇది రవి యొక్క దోషం కావచ్చు, ఇదే కాకుండా చంద్రుని యొక్క మనఃపీడ కావచ్చు. మనసు అనేది పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేస్తూ నిలకడ లేకుండా రాత్రింబగుళ్ళు కలలు కంటూ డ్రీమ్స్ అంటే చెడు కలలు ఇటువంటివన్నీ ఏ టు జెడ్ ఒకటి కాదు 10,000 సమస్యలైనా కూడా పటాపంచలైపోతాయి. అలా చేసి ఆ విభూతిని మనం తెచ్చుకొని రోజు బొట్టు పెట్టుకుంటూ ఉంటే ఎటువంటి చెడు మన దరిదాపులకు కూడా రాదు. ఇందాక అదే చెప్పాను. భూత ప్రేత పిచాచ రాక్షసాది ఇటువంటివన్నీ కూడా సంహరించేస్తుంది. ఓకే. అంత శక్తి ఉంటుంది. అలా ఈ ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో ఇలా చేసినట్టయితే అందరికీ కూడా కలిసే వస్తుంది. విశేషమైనటువంటి ఆరోగ్యము, విశేషమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, అలాగే సంతానం కూడా సమయానుకూలంగా సంతాన భాగ్యము. ఇలా 9 రోజులు చేసినట్టయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తే చక్కగా విశేషమైనటువంటి దినదిన అభివృద్ధి చెందుతారు. అందరూ కూడా అభివృద్ధి చెందాలి. అందరూ అభివృద్ధి చెంది అందరూ బాగుంటేనే కదా, వాళ్ళందరూ బాగుంటే మనం బాగుంటాము. అవును. సంతోషం అండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి